హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ 'తుకోజీ అమ్మాయి పాకోజీ అబ్బాయి'. ఈరోజైతే మనకి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతున్న వ్లాగ్. అట్ ద సేమ్ టైమ్ చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే మనం చూడబోయే ఇల్లు జస్ట్ 27 ఫ్లోర్స్ ఉంటది. అండ్ ఒక్కొక్కటి అంటే 27 ఫ్లోర్స్ 60 ఫ్లోర్ బిల్డింగ్‌లో అయితే ఉంటుంది. అండ్ దీంట్లో జస్ట్ మనకైతే మాత్రం 10 మందే ఉంటారు. కేవలం 10 మంది ఉండడం కోసం 15,000 కోట్లు ఖర్చు పెట్టి అయితే ఇల్లు కట్టించారు. మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే కనీసం 50 మందైతే ఆ ఇంట్లో ఉండొచ్చు. అట్ ద సేమ్ టైమ్ 30,000 మందైతే తను ఖర్చు పెట్టిన డబ్బులతో ఇల్లయితే కట్టుకోవచ్చు. సో, థాట్స్ నన్ అదర్ థాన్ అన్ అంబానీస్ హౌస్. ఇప్పుడు ముఖేష్ అంబానీ హౌస్ దగ్గరున్నాము. సో, చూడడానికైతే చాలా బావుంది. తనకి ఆఫ్‌కోర్స్ ఈ డబ్బులు వాళ్ళకసలు లెక్కే లేదు. ఎందుకంటే వాళ్ళ పిల్లల పెళ్ళికి 2, 3 సార్లు ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకున్న వాళ్ళకి ఇది పెద్ద లెక్కేముండదు. ఇల్లయితే చాలా బావుంది. చూడ్డానికైతే మాత్రం చూసారు కదా! మనకి పలకల్లా కనబడింది. యాక్చువల్‌గా అది ఇల్లు. వెళ్ళడానికైతే ట్రై చేసాము. కానీ అసలు స్కోపే దొరకలేదు మాకు వెళ్ళడానికి. బికాజ్ ఆఫ్‌కోర్స్ మనని రానివ్వడానికి వాళ్ళేం మన మావయ్య కాదు, అత్త కాదు. పొమ్మని చెప్తారు గూడా. ఇప్పుడైతే మాత్రం ఒక ప్లేస్‌కైతే వెళ్ళిపోతున్నాము. అదైతే చాలా క్లియర్‌గా మీకు విజువల్స్ అన్నీ చూపిస్తాను నేను. సో, అదొచ్చేసి మనకి టెర్మినల్స్, ఛత్రపతి శివాజీ టెర్మినల్స్. సో, మనకి చాలా టైం పట్టేసింది. సో, మాకు యాక్చువల్‌గా ఫస్ట్ టైమ్ కదా! మా ఓన్ వెహికల్ కాబట్టి, సో, మాకు టెర్మినల్స్ ఎక్కడుంది? మేము జనరల్‌గా అనుకుందేంటంటే మ్యూజియం కింద అనుకున్నాము. టెర్మినల్స్ అని మాకు తెలీదు. సో, మేము వెతుక్కుంటూ ఉన్నాము. సో, బయట నుంచి చూసి ఇదేదో చాలా బాగుంది లోపలికెళ్దామని అనుకునేసరికి ఇది యాక్చువల్‌గా రైల్వే స్టేషన్. సో, దీని ఇంపార్టెన్స్ కూడా ఇప్పుడు చెప్తాను. సో, బిఫోర్ థట్ అయితే మనం బేసిక్‌గా దీంట్లోకెళ్ళాలంటే మనం రైల్వే స్టేషన్‌లోకెళ్ళినప్పుడు టికెట్ తీసుకుంటాం కదా! సో, టికెట్ తీసుకోవాలి. స్టేషన్ టికెట్ తీసుకున్న తర్వాతే లోపలికెళ్ళాలి. సో, ఫస్ట్ మనమైతే పార్క్ చేసేసుకొని, సో, నెక్స్ట్ టికెట్ తీసేసుకొని, తర్వాత మనం దాన్ని ఎక్స్‌ప్లోర్ అయితే చేద్దాం. రండి. సో, ఫైనల్‌గా పార్క్ అయితే చేసేసుకున్నాము. అండ్ టికెట్ తీసేసుకున్న తర్వాత స్టేషన్ లోపలికైతే ఎళ్ళిపోతున్నాము. సో, యాక్చువల్‌గా ఈ ఏదైతే రైల్వే స్టేషన్ ఉందో దీన్ని శివాజీ మహారాజ్ టెర్మినల్స్ అయితే అంటారు. సో, దీని ఒరిజినల్ నేమ్ ఏంటంటే విక్టోరియా టెర్మినల్స్ అనేసి అనేవారు. 1887లో అయితే డ్యూరింగ్ బ్రిటిష్ టైమ్‌లో ఇదైతే కన్‌స్ట్రక్షన్ అయితే చేశారు. మొత్తం ఇంటీరియర్స్ చూస్తే మీకు అంతా ఇటాలియన్ గాథిక్ స్టైల్‌లోనే ఉంటది. ఎక్కడ ఇది రైల్వే స్టేషన్ అంటే ఎవ్వరు నమ్మరు. అంత బావుంటది. ఫ్యాన్స్ నుంచి ఇంటీరియర్స్ వరకు నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. అట్లా ఎందుకలా కట్టుకున్నారో. బట్ వాటెవర్. సో, ఏంటంటే ఈ రైల్వే స్టేషను ప్రస్తుతం ఇండియాలో అయితే ఫస్ట్ రైల్వే స్టేషన్ కింద అండ్ అట్ ద సేమ్ టైమ్ చాలా బిజియెస్ట్ రైల్వే స్టేషన్ కింద అయితే నేమ్ అయితే ఉంది. సో, ఇది కూడా అక్కడ బ్రిటిష్ ఆర్కిటెక్చర్ బ్రిటిష్ వాళ్ళే కట్టించారు. అండ్ ఈ టెర్మినల్స్ నుంచి బయటకొస్తే ఇప్పుడు చూసారు కదా! మనకొక ప్యాలెస్ లాగా కనబడుతుంది. అది యుఎన్ఈఎస్ఓ. సో, ఏంటంటే ఇది 2004లో దీన్ని రికగ్నైజ్ చేశారు. యుఎన్ఈఎస్ఓ వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద. సో, అది బయట నుంచి చూస్తే మాత్రం చాలా బావుంది. సో, ఎక్కడ మనం బయట కంట్రీస్‌కెళ్ళాము, అక్కడ బావుంటది స్టైల్, ఇండియా ఏముంది బోరింగ్ అనుకునే వాళ్ళకి నిజంగా పిల్లలకి ఇది చూపించవలసిన ప్లేస్. సో దట్ దే ఆల్సో ఎక్స్‌ప్లోర్ మన ఇండియాలో ఇలాంటి ప్లేసెస్ ఉన్నాయి. మన ఇండియా ఏం తక్కువ కాదు. బయట కంట్రీసే ఎక్కువ అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా చూడవలసిన ప్లేసెస్. సో, ఇదైతే చాలా బావుంది. అట్ ద సేమ్ టైమ్ ఇది ఆహ్, ట్రెడిషనల్ అండ్ హిస్టారికల్ ఇంపార్టెన్స్ అయితే ఉంది దీనికి. సో, ఒక్కొక్క బిట్ మనం చూస్తున్నప్పుడు మనకి కళ్ళు చెదిరిపోతూ ఉంటాయి. అంత అందంగా ఉంది. ఎవరైతే ముంబై వస్తున్నారో ఖచ్చితంగా ఈ ప్లేస్ అయితే చూడండి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఎవరు అనుకోకండి. బికాజ్ ఈ ప్లేస్ ఎక్కడ మనకి ఇండియాలో ఉన్నట్టయితే అనిపించదు. మొత్తం స్ట్రీట్ అవ్వచ్చు, చుట్టుపక్కల ఏరియా అవ్వచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎవరికైతే స్ట్రీట్ మార్కెటింగ్ ఇష్టం ఉంటదో, సో వాళ్ళకి గుడ్ న్యూస్ ఏంటంటే దీని పక్కన స్ట్రీట్ మార్కెట్ కూడా ఉంది. శుభ్రంగా వెళ్ళి శుభ్రంగా కొనేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ ద స్ట్రీట్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో కొలాబా అవన్నీ.
అవి కాకుండా ఇక్కడ కూడా ఒక స్ట్రీట్ మార్కెట్ ఉంది. ఇక్కడైతే మీరు ఏదైతే చూస్తున్నారో ఎంట్రన్స్, సో ఇదంతా విక్టోరియా, సారీ ఇన్ ద సెన్స్ శివాజీ మహారాజన్ టర్మినల్స్ లోనే ఉంది. సో మీరు చూస్తున్నారు కదా, నేను డీటెయిల్ గా చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఒక్కొక్క దాని ఆర్కిటెక్చర్, బ్యూటీ ఆఫ్ దిస్ టర్మినల్స్. సో ఖచ్చితంగా మీ పిల్లల్ని అయితే తీసుకొస్తే చూపించండి. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు గేట్వే ఆఫ్ ఇండియా అవన్నీ అప్లోడ్ చేశాను. ఐ హోప్ మీరు అప్లోడ్ చేసుకుంటున్నాను. ప్రస్తుతానికి అయితే నేను చాలా టైం అయిపోయాను. సో హోటల్కి అయితే వచ్చేసాం. సో ఆఫ్టర్ దాట్ ఇప్పుడైతే ఆఫ్టర్ బ్రేక్ మేము బీచ్కి అయితే వెళ్ళబోతున్నాము, మెరైన్ డ్రైవ్. సో అక్కడ కొన్ని విజువల్స్ చూసేసి, సో దాని తర్వాత బిగ్ ప్లానే ఉంది. సో బట్ ఇంత టైం ఐ మీన్ ఇది ఎంత టైం పడుతుంది మాకు కూడా యాక్చువల్గా క్యాలిక్యులేషన్ అయితే లేదు. ప్రజెంట్ అయితే స్టార్ట్ అయిపోయాం. సో యాజ్ యూజువల్ ప్రతి వీడియోలో ముంబై వీడియోస్లో చెప్పినట్టే పార్కింగ్ అనేది చాలా ప్రాబ్లం ఇక్కడ. సో చాలా కష్టం మీద పార్క్ అయితే చేసేసుకున్నాం. ఎవరైనా వస్తే దయచేసి మీ కార్స్ మీ హోటల్స్ దగ్గర పెట్టేసుకుని క్యాబ్స్లో అయితే రండి, లోకల్ క్యాబ్స్లో. అండ్ సో దీంట్లో చెప్పడానికి ఏం లేదు. మెరైన్ డ్రైవ్ గురించి బ్యూటిఫుల్ ప్లేస్, నేచర్. సో దాన్ని ఎంజాయ్ చేయడం తప్పించి దీంట్లో ఏది పెద్ద ఏమి ఉండదు. సో లెట్స్ ఎంజాయ్ విత్ ఆర్ ఐస్. సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. Come. అసలు ఈ బీచ్ ఏదైతే మెరైన్ డ్రైవ్ ఉందో అంతా ఇంకా ఏదో ఎలా ఉందంటే లవర్ స్పాట్ లో ఉంది. ఎక్కడ చూసినా వాళ్ళే కనబడుతున్నారు. చాలా రేర్ గా పెద్దవాళ్ళు, ఫ్యామిలీ వాళ్ళు అయితే కనబడుతున్నారు. అందరూ కాలేజ్ వాళ్ళు. సో యాజ్ మెన్షన్ ఇందాక లవర్స్ అలాంటి వాళ్ళే కనబడుతున్నారు. సో వాట్ ఎవర్, నేచర్స్ బ్యూటీ. అండ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా నాకైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక్కడ మన తెలుగులో ఒక పాట అయితే రికార్డ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం దాని ఏమంటారు, మూవీ కూడా ఉంది. అది ఏ హీరో, ఏ సినిమాలో సాంగ్ నాకైతే మెన్షన్ చేయండి. నానే కొన్ని ఫోటోలు తీసుకుంటా. తీసుకుంటే 2 ఫోటోలు తీసుకుంటా. సో ఇప్పుడైతే మేము స్ట్రీట్ షాపింగ్కి అయితే వచ్చేసాం. ఆల్మోస్ట్ ఆల్ 7 అయిపోయింది, మాకు లేట్ అయిపోయింది అదంతా చూసుకుని వచ్చేసరికి. సో ఫర్ నౌ ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 6 to 7 స్ట్రీట్ మార్కెట్స్ అయితే ఉన్నాయి. దాంట్లో కొలాబా చాలా ఫేమస్. తర్వాత ఫ్యాషన్ స్ట్రీట్ అని కూడా ఉంది. సో ప్రెసెంట్ అయితే మనము వన్ ఆఫ్ ద స్ట్రీట్ మార్కెట్కి అయితే వెళ్తున్నాము.
బట్ ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం కొంచెం కాషియస్‌గానే ఉండాలి. ఎందుకు అనేది చెప్పక్కర్లేదు. మీరు చూస్తూ ఉంటారు. కొంచెం ఆహ్, ఉంటారు అలాంటి వాళ్ళు గూడా ఉంటారు. సో, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ లెట్స్ గో చూస్తూ మాట్లాడుకుందాం మనం. సో, ఒక పార్టొచ్చేసి ఫుల్ అంతా అత్తరంటారు గదా! అత్తరే ఉంటది మొత్తం రోడ్డంతా. తర్వాతొచ్చేసి బేబీ డ్రెసెస్. తర్వాత ఒక స్ట్రీట్ కంప్లీట్ మన డ్రెసెసే ఉంటాయి. సో, డ్రెసెస్ క్వాలిటీ వైస్ ఫైన్. కాస్ట్ అయితే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మేము ఆల్రెడీ పూణేలో మా స్ట్రీట్ మార్కెట్స్‌కి వెళ్ళాం కాబట్టి మాకు కొంచెం ఐడియా ఉంది. ఇన్‌ఫ్ ఇన్‌ఫాక్ట్ మాకు పూణేలో స్ట్రీట్ మార్కెట్స్‌లోనే యాక్చువల్‌గా తక్కువకు పడ్డాయి. ఇక్కడ ముంబై స్ట్రీట్ మార్కెట్ కన్నా. బట్ హ్యూజ్ వెరైటీస్ అయితే ఉన్నాయి. సో, ఇక్కడైతే మాత్రం శివాంష్ కోసం అనేసి కొన్ని టీ షర్ట్స్ అయితే చూసాము. సో, పెద్ద నాకు ఏమి అనిపించలేదు. రేట్ చాలా ఎక్కువుందనేసి వెనక్కొచ్చేసాను. సో, మాకైతే అఫ్రెంట్ మ్యారేజ్ డే ఉంది ఈ వీడియో తీసే టైంకి. సో, దాని గురించయితే నేను డ్రెసెస్ అయితే యాక్చువల్‌గా చూస్తున్నాను. అండ్ కాస్ట్ వైస్ ఇందాక చెప్పినట్టు డ్రెసెస్ రీ మరీ ఎక్కువ కాదు. రీజనబుల్‌గానే ఉంది. సో, ఇక్కడైతే ఒక షాప్‌లో అయితే తీసుకోవడం జరిగింది. అండ్ అది వేసుకున్న తర్వాత కుట్లయితే తొందరగానే ఊడిపోయాయి. సో, బెటర్ ఇలాంటి చోట్ల తీసుకున్నప్పుడు రీస్టిచ్చింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. బట్ ఎవరైతే షూట్స్‌కి ఉంటారో లేదంటే ఫంక్షన్స్ ఉంటాయో బావుంటుంది. సో, నేను ఈ కలర్ డ్రెస్ అయితే తీసుకున్నాను మ్యారేజ్ డేకి. సో, అదనమాట. సో, నాతో పాటు మీరు కూడా అతను చూపించే డ్రెస్సులన్నీ చూడండి. అండ్ నేను తీసుకున్న డ్రెస్ 2000 సారీ 1800 ఎంతో పడింది. సుమారు 1800 అట్లా పడింది. సో, అందుకనే చెప్తున్నాను. ఆ కాస్ట్‌లోనే కాదు ఇంకా తక్కువలో కూడా ఉన్నాయి. బట్ నేను చెప్పేదేంటి అంటే అంతైతే పెట్టక్కర్లేదు. ఏదో వచ్చాం కాబట్టి ఖచ్చితంగా తీసుకున్నాము అంతే. సో, ఇలా అయితే మాత్రం స్ట్రీట్ షాపింగ్ అయితే అయిపోయింది. నేను తొందరగానే ఇంటికెళ్ళిపోయాం. బికాజ్ శివాంష్ పడుకుంటూ పోయాడు. సో, వాడిని గూడా మాకు ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. సో, అందుకనేసి అయితే యాక్చువల్‌గా ఇంటికెళ్ళిపోయాము. సో, దీని తర్వాత అండ్ ఆల్మోస్ట్ ఆల్ వెరీ టైర్డ్ 9:00 అయిపోయింది. అండ్ ఇక్కడ ఢిల్లీ దర్బార్ అనేసి ఒక ఫుడ్ అయితే ఒక హోటల్ అయితే చాలా బావుంటది. అండ్ అమ్మకి, మా ఆడపడుచుకి అండ్ మా అత్తయ్య గారికి తీసుకుందాం అనుకున్నాను. అవ్వలేదు. సో, 2 పర్స్ అయితే బ్యాగ్స్ అయితే పర్చేస్ చేశాను. ఆ 2 కలిపి 1500 ఎంతో అయినట్టుంది. సో, అదనమాట. ఇక్కడైతే బావున్నాయి బ్యాగ్స్. మా మమ్మీకైతే చాలా బా నచ్చింది. సో, అదనమాట. సో, థాట్స్ హౌ వి ఫినిష్డ్ అవర్ స్ట్రీట్ షాపింగ్. సో, ఎవరైనా వచ్చే మాటైతే మాత్రం డిస్క్లైమర్ ఏంటంటే, ఇలాంటప్పుడు చాలా జాగ్రత్తగుండాలి. అట్ ద సేమ్ టైమ్ మీరు షాపింగ్‌కి విడిగా ఒక రోజైతే కేటాయించుకోండి. ఎందుకంటే 1 ఆర్ 2 అవర్స్‌లో అయిపోయేదైతే కాదు. సో, నైట్ స్టే అయిపోయింది. సో, వి ఆర్ మూవింగ్ బ్యాక్ టు పుణె. సో, 2 డేస్ 2 డేస్ అయితే ముంబైలో ఉన్నాం. అండ్ వ్యూ చూస్తే మాత్రం మార్నింగ్ టైమ్ చాలా బావుంది వెనక్కొచ్చేస్తున్నప్పుడు. అండ్ దీంట్లో ఉన్న ఒక ప్రత్యేకత అయితే ఉంది ఈ రూట్‌లో. అందుకనేసి నేను యాక్చువల్‌గా షూట్ చేశాను. ఇది సీలో బ్రిడ్జ్ ఉంది. సీ లింక్ అయితే కాదిది. మేము యాక్చువల్‌గా ఆ పార్ట్‌ని మిస్ అయిపోయాం. ఏదైతే మిస్ అయిపోయాం నెక్స్ట్ టైమ్ అయితే ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటున్నాము. చాలానే మిస్ అయిపోయాం. మహాలక్ష్మి టెంపుల్ వచ్చేసి, తర్వాత సిద్ధివినాయక టెంపుల్ అనేసి ఇలా 2, 3 ఉన్నాయి. అవి మిస్ అయిపోయాం. సో, నెక్స్ట్ టైమ్ అయితే ఖచ్చితంగా విజిట్ చేస్తాం. అండ్ ఇది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ నా వరకు. ఎందుకంటే సీలోంచి బ్రిడ్జ్ ఉంది. సో, మనకైతే కనబడుతోంది. సో, థట్స్ ద రీజన్ నేనైతే మీ అందరికీ చూపించాను. అండ్ ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో అండ్ ఇన్ఫర్మేటివ్‌గానే ఉందనుకుంటున్నాను. సో, ఖచ్చితంగా మీ పిల్లలనైతే తీసుకొచ్చి చూపించండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ఫ్రమ్ అస్, డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఫాలో us in our Instagram too. Bye bye and see you all later. నెక్స్ట్ సరి చేయాలి.
వెళ్ళు చెప్పు. అరే దోస్తా నువ్వు చెప్తున్నాను కదా, చెప్పు అయితే. చెప్తున్నా. మా ఆవిడ ఏదో ఛానల్ పెట్టినాడు, దాని పేరు తూగోజీ. తూగోజమ్మ ఏంటి అంత స్లోగా చెప్తున్నావు? అరే నాకు గట్టిగా చెప్తానబ్బా, తూగోజీ అమ్మాయి పాగోజీ అబ్బాయి. ఇఫ్ యూ లైక్ అవర్ కంటెంట్ మరి నేను రా అబ్బా. ఇఫ్ యు లైక్ అ కంటెంట్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరి బెల్ ఐకాన్ ఆ గంట ఏదో కొట్టండి అయ్యా. కొట్టండి అయ్యా ప్లీజ్.